వాగర్ధాయవ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం గురువు తన ఉచ్చస్థానంలోకి ప్రవేశం చేస్తున్నారు. జూన్ 1 అర్ధరాత్రి 1:50 మరి ఈ ప్రభావము మిథున రాశి నుంచి కర్కాటకంలోకి మారుతున్నారు. అన్ని రాశుల వారికి ఈ యొక్క గురువు ఉచ్చస్థాన ప్రభావం 90 రోజులు ఉంటున్నారు. ఆయన జూన్ 1వ తారీఖు నుంచి ఆగస్టు 31వ తారీఖు దాకా ఆయన మిథునాన్ని వదిలిపెట్టి ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు. ఈ ప్రభావం అన్ని రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది? కొన్ని రాశుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి, కొన్ని రాశుల వారికి మధ్యస్థమైనటువంటి ఫలితాలు, కొన్ని రాశుల వారికి పెద్దగా ఈ యొక్క ఉచ్చస్థాన ఫలితం లేదు. అవి ఏ రాశులు, ఏ రాశి వారికి ఏ విధంగా ఉంది అని ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అట్లానే శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. అట్లానే మీకు జాతక పరంగా ఏదన్నా సమస్యలు ఉన్నా, మీకు ఎటువంటి సందేహం లేదు, కింద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి అద్భుతమైనటువంటి విశ్లేషణగా మీకు వివరంగా మీ యొక్క జాతకాన్ని మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను. ఇక మనం ఎటువంటి ఆలస్యం లేకుండా ద్వాదశ రాశుల వారికి గురువు ఉచ్చస్థానం ఏ విధంగా ఉందో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ మేషరాశి వారికి చూసినట్టయితే గురువు వీరికి చతుర్థంలో కనిపిస్తున్నారు. చతుర్థంలో ఉచ్చలో ఉన్నటువంటి గురువు చక్కటి యోగాన్ని అయితే ఇక్కడ మేషరాశి వారికి ఈ యొక్క అనుగ్రహం బాగుందని చెప్పుకోవచ్చు. సహజంగా వీరికి చూస్తే ఇక్కడ ఏలినాటి శని, వ్యయంలో శని ఉండి ఏలినాటి శని ప్రభావంతో కొంత ఆరోగ్యము, కుటుంబపరమైనటువంటి సమస్యలు, మీ వృత్తిపరమైనటువంటి సమస్యలు ఇక్కడ కొంత మీరు అనుభవిస్తున్నారు. అటువంటి ఇబ్బందులన్నిటికీ ఖచ్చితంగా ఇక్కడ గురువు అనుగ్రహం పెరిగి అటువంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన చతుర్థంలో ఉండి నేరుగా మీ యొక్క దశమాన్ని చూడడం, దశమ స్థానాన్ని చూడడం, గురువు చక్కటి ఇక్కడ సరే ఆ దశమం అనేది గురువుకి నీచ స్థానం అయినప్పటికీ కూడా కొంత మీ వృత్తిలో కొంతవరకు డెవలప్మెంట్ అనేది ఇక్కడ కనిపించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అట్లనే ఆయన నేరుగా మీ యొక్క అష్టమాన్ని కూడా చూస్తున్నారు. అష్టమం అంటే ఇక్కడ ఆరోగ్యము, ఇవన్నీ చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏదన్నా ఉన్నా, మీరు ఏదన్నా విషయం గురించి కొంత బాధపడుతూ ఉన్నా, వీటి పరంగా కూడా ఇక్కడ ఉచ్చలో ఉన్నటువంటి గురువు ఆయన మీ యొక్క అష్టమాన్ని చూడడం అది కొంత మంచి విశేషం అని చెప్పుకోవచ్చు. ఆ బాధల నుంచి కొంత మీరు బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అట్లనే ఇక్కడ వ్యయాన్ని కూడా ఇక్కడ గురువు చూడడం, వ్యయంలో శని ఉండడం, శని మీద నేరుగా ఆయన వ్యయ దృష్టి ఇక్కడ ఉంది. మీ యొక్క స్థానం నుంచి వ్యయ దృష్టి నేరుగా ఇక్కడ 12 మీద ఇక్కడ గురు దృష్టి ఉంది. కాబట్టి కొంత ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం నుంచి కొంత విముక్తి కలిగేటువంటి అవకాశాలు కూడా ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. గురుబలం పెరిగింది. సహజంగా చతుర్థంలో గురువు ఉండడం అంత యోగ్యమైనటువంటి విషయం కాదు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఆయన ఉచ్చలో ఉన్నాడు. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన ఉచ్చ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చక్కటి విశేషమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా రేపు జూన్ 2వ తారీఖు నుంచి మేషరాశి వారు గమనించేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. సంతాన ఇబ్బందులు, ముఖ్యంగా విద్యార్థులకు కూడా, విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి ఈ యొక్క స్కూల్ పరంగా కావచ్చు, కాలేజీ కావచ్చు, వీటి పరంగా విద్యార్థులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఇక్కడ గురుబలం పెరిగి వారి యొక్క విద్యా విషయాల్లో కొంత మెరుగు కనిపిస్తుంది. అట్లనే కొత్త ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి కూడా ఖచ్చితంగా గురువు అనుగ్రహం ఇక్కడ చాలా బాగుంటుంది. అట్లానే ఈ యొక్క 90 రోజులు గురువు జూన్ 1వ తారీఖు నుంచి ఆగస్టు 31వ తారీఖు దాకా ఇక్కడే ఉంటారు. అంటే దాదాపుగా 90 రోజులు అనుకోండి. ఈ 90 రోజుల్లో కూడా ఖచ్చితంగా మీరు భగవంతుణ్ణి బాగా నమ్ముకోవాలి. ఇక్కడ కొంచెం మీలో ఆధ్యాత్మికత ఇది పెరిగేటువంటి అవకాశాలు, చక్కటి పుణ్యక్షేత్రాలు, దైవ కార్యాలు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ చక్కగా మీరు ఈ యొక్క గురువు అనుగ్రహంతో ఎక్కువగా కూడా చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు గురువు కుటుంబంలో ఉన్నాడు. కుటుంబం సహజంగా ఇక్కడ గురువు చతుర్థంలో ఉంటే పెద్దగా యోగించడం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఉచ్చలో ఉన్నాడు కాబట్టి, కుటుంబంలో కూడా గురువు ఉన్నాడు కాబట్టి వివాహ ప్రయత్నం చేసే వారికి కూడా ఇది మంచి అవకాశం. ఎందుకంటే మీ కుటుంబం అంతా కూడా ఇక్కడ కొంత ఆనందాన్ని అనుభవించాలి.
ఆ ఆనందం కూడా ఎట్లా ఉండాలంటే దైవారాధన చేసి కొంత ఆనందాన్ని, శుభకార్యాలు జరిగి ఆనందాన్ని పొందేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ వివాహ ప్రయత్నం చేసే వారికి కూడా చక్కటి అనుగ్రహం ఇక్కడ గురువు ఖచ్చితంగా ఇస్తాడని చెప్పుకోవచ్చు. ఇంకా మిగిలిన గ్రహాలు చూసినట్టయితే వీరికి చక్కగా ఇక్కడ రాహు కూడా యోగిస్తున్నాడు. లాభంలో రాహు మీకు చక్కటి లాభాలు, మీ వృత్తిలో చక్కగా రాణించడం, ఇవన్నీ ఇక్కడ మంచి చక్కటి వ్యాపార వృద్ధి ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. వీటి పరంగా ఇంకొంచెం డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఈ వృత్తి పరంగా మీరు వ్యాపారం పరంగా కొంత డెవలప్మెంట్ ఇక్కడ చక్కగా కనిపిస్తుంది. ఇబ్బంది ఏమీ లేదు. ఏలినాటి శని ప్రభావం నుంచి కొంత విముక్తి కనిపిస్తుంది. ఎలా చూసినా సరే మేషరాశి వారికి ఈ యొక్క గురువు ఉచ్చ స్థానం అనేది బాగా యోగించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. దీన్ని మీరు చక్కగా దీన్ని ఇంకా వృద్ధి చేసుకోవాలి. ఈ గురు బలం పెరిగి ఇంకా ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి బాగా అంటే గనక ఖచ్చితంగా మీరందరూ దత్తాత్రేయ స్వామికి ఆరాధన చేయండి. దత్తారాధన చేస్తే మీకున్నటువంటి ఇబ్బందుల నుంచి చాలా వరకు మీరు బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అట్లానే మేషరాశి వారు ఏదైనా సందేహము ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే మేషరాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంతేనండి. సెలవు, నమస్కారం. ఇప్పుడు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ వృషభ రాశికి చూస్తే మీకు తృతీయంలో ఈ యొక్క గురువు ఉచ్చ స్థానం అనేది జరుగుతుంది. తృతీయంలో గురువు సహజంగా అంత యోగించేటువంటి గ్రహం కాదు. అందుకనే ఈ యొక్క వృషభ రాశికి గురువు పెద్దగా యోగాన్ని అయితే ఇవ్వలేడు అని చెప్పుకోవచ్చు. అదిగాక తృతీయంలో పరాక్రమమైనటువంటి స్థానంలో అట్లానే మాతృస్థానంలో గురు సంచారం అనేది అంత యోగమైనటువంటి విషయం కాదు అని చెప్పుకోవాలి. ఇక్కడ వృషభ రాశి వారికి గురు తృతీయే అని చెప్పుకోవచ్చు. మనకి శాస్త్రం చెప్పింది గురు తృతీయే అని. అంటే గురువు తృతీయంలో ఉంటే అంతగా యోగించడు అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఉచ్చ కదండి, అంటే తృతీయంలో గురువు ఉచ్చలో ఉంటే కొంత మీ యొక్క ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవడం, కొంత మీ యొక్క మాటని కూడా ఇక్కడ అదుపులో పెట్టుకోవాలి. ఖచ్చితంగా మాటపరమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అట్లానే అనవసరపు ఆలోచనతో మీరు కొంత నష్టపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారము అంత అనుకూలించదు. అయితే ఇక్కడ కొంతవరకు మీకు ఇక్కడ గురువు కొంత యోగించేటువంటి విషయం ఏమిటంటే ఆయన మీకు తృతీయంలో ఉండి నేరుగా మీ యొక్క ఏకాదశ స్థానాన్ని చూస్తున్నాడు. అది ఆయన సొంత స్థానం. అందులో సహజంగా శని కూడా ఉన్నాడు. ఏకాదశంలో శని యోగిస్తున్నాడు. ఏకాదశంలో చక్కటి గురు దృష్టి కూడా ఉంది. ఇక్కడ ఏకాదశంలో ఆయన ఉన్న స్థానం నుంచి 9ని కూడా విశేషంగా చూస్తారు. కాబట్టి ఇక్కడ మీకు ఏకాదశ దృష్టి, గురువు దృష్టి చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. ఏకాదశం ఆయన సొంత స్థానం కాబట్టి మీకు చక్కటి ఆధ్యాత్మికత మీకు పెరిగేటువంటి అవకాశం, చక్కటి లాభాలు, అనుకోని విధమైనటువంటి లాభాలు ఇక్కడ మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే కొంత ఆలస్యం అయితే అవుతుంది. అనుకోని లాభాలు ఆలస్యం అయినప్పటికీ సరే అటువంటి లాభం మీకు చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా యొక్క వృషభ రాశి వారికి సహజంగా ఇక్కడ మీకు దశమంలో కూడా రాహు ఉన్నాడు కాబట్టి అది కొంత యోగించేటువంటి విషయమే కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. వృత్తిపరంగా పెద్ద నష్టాలైతే ఇక్కడ కనిపించట్లేదు. కానీ కొంత మీ మాట తీరుని, మీ యొక్క ఆవేశాన్ని, వీటిని కొంచెం మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇక్కడ గురువు తృతీయంలో ఉన్నాడు కాబట్టి కొంత మీ యొక్క తల్లిగారి మీద ప్రేమ, ఆప్యాయత పెరిగేటువంటి అవకాశాలు కూడా ఇక్కడ ఉచ్చలో ఉన్నటువంటి గురువు మీకు ఇస్తున్నాడు. ఇబ్బంది ఏమీ లేదు వీటి పరంగా. అట్లనే ఇక్కడ గురువు నేరుగా మీ యొక్క నవమాన్ని కూడా ఇక్కడ చూడడం, 9ని చూడడం, ఇక్కడ కూడా అది అనుగ్రహమే అని చెప్పాలి. భాగ్యము ఇందాక చెప్పుకున్నాం. అనుకోని లాభాలు అని, అనుకోని మార్పులు, అంటే మీరు కూడా ఊహించరు అటువంటి మార్పులు ఇక్కడ బాగా కనిపిస్తున్నాయి. విద్యార్థులకి ముఖ్యంగా ఇక్కడ ఆ మార్పు అనేది వారి ఉద్యోగం కావచ్చు, హై స్టడీ అంటే గొప్ప చదువుల కోసం విదేశాలకు వెళ్ళడం కావచ్చు, వీటన్నిటికీ దారి తీసేటువంటి అవకాశాలు ఇక్కడ గురువు అనుగ్రహం వల్ల బాగుందని చెప్పుకోవాలి. అయితే తృతీయంలో గురువు యోగించట్లేదు అని ఒక్క మాట తప్పించి తృతీయంలో గురువు ఉచ్చలో ఉండే ఆయన చూసేటువంటి స్థానాలు చక్కగా యోగిస్తున్నాయి. ఆయన ఇక్కడ మీకు సప్తమాన్ని చూడడం, గురువు చక్కటి సప్తమంలో ఇది చక్కగా మీకు యోగించేటువంటి విషయాలే. సప్తమంలో గురు దృష్టి మంచిగా మీ యొక్క వ్యాపార వృద్ధి, అట్లానే మీ యొక్క ఉద్యోగ వృద్ధి, వీటన్నిటిని చక్కగా కల్పిస్తున్నాయి. మీ స్నేహితులతో
మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలు ఏమిటి అంటే, తృతీయంలో ఎంత చెప్పుకున్నా గురువు యోగించడు, కానీ ఉచ్చలో ఉన్నాడు కాబట్టి కొంత మీ యొక్క మాట తీరుని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. అట్లానే సంతాన ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఇక్కడ చక్కటి లాభం ఉందని చెప్పుకోవాలి. వివాహ ప్రయత్నం చేసే వారికి కూడా ఇక్కడ చక్కటి లాభాలు. అట్లానే మీరు గతంలో నష్టపోయినటువంటి వ్యాపారాలు ఏదన్నా, గతంలో మీకు రావాల్సిన ధనం ఏదన్నా ఉన్నా ఇక్కడ అటువంటి ధనము అటువంటి లాభాలు కూడా అనుకోకుండా మీరు కూడా ఊహించరు, ఆ విధంగా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అట్లనే గురువు మీకు సహజంగా చెప్పుకోవాలంటే మధ్యస్థంగానే యోగిస్తున్నాడు, కానీ ఆయన చూసే స్థానాలు చక్కగా ఉన్నాయి కాబట్టి ఇటువంటి గురువు అనుగ్రహాన్ని మీరు పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. గురువు అనుగ్రహం ఇంకా చక్కటి డెవలప్మెంట్ అవ్వాలన్నా, మీరు ఏదన్నా వృద్ధి చెందాలన్నా, మీ చదువు కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, సంతానం కూడా కావచ్చు, వీటన్నిటికీ కూడా ఈ గురువు అనుగ్రహం ఇంకా మీకు బెటర్గా ఉండాలి, ఇంకా అద్భుతంగా యోగించాలి అంటే కనుక ఖచ్చితంగా మీరందరూ దత్తాత్రేయ స్వామికి ఆరాధన చెయ్యండి. దత్తాత్రేయ స్వామికి ఎప్పుడైతే ఆరాధన చేస్తారో ఈ యొక్క తృతీయంలో గురుదోషం తొలగిపోయి ఉచ్చలో ఉన్నటువంటి గురువు అనుగ్రహం పెరుగుతుంది. ఉచ్చలో ఆయన చూస్తున్నటువంటి దృష్టి యొక్క ఆ యొక్క ప్రభావం పెరిగి ఆ యొక్క గురువు అనుగ్రహం చక్కటి యొక్క వృషభ రాశి గారి మీద ఉండి చక్కటి భగవద్ అనుగ్రహం చక్కగా కలుగుతుంది అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు. అట్లానే మీరు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆరోగ్యపరంగా, ఆహారపరంగా కొంత జాగ్రత్త తీసుకోండి. వీటి పరంగా కొంత జాగ్రత్త తీసుకుంటే అంతా మీకు చక్కగా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అట్లనే వృషభ రాశి వారికి ఏదన్నా సందేహము ఉంది అనిపిస్తే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. కాబట్టి వృషభ రాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం. ఇప్పుడు మిథున రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. మొన్నటిదాకా చక్కగా గురువు వీరికి మీ రాశిలోనే ఉండి చక్కగా మీకు ఆధ్యాత్మికత, చక్కటి మీ యొక్క వృద్ధి, మీ మనస్సుని చక్కటి ప్రశాంతంగా ఉంచడం, ఇవన్నీ అద్భుతంగా జరిగాయి. కొత్త పని చేయడం చక్కటి, అందులో మీకు మంచి ప్రశాంతత, మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు, ఇవన్నీ చక్కటి గురువు మీ యొక్క లగ్నంలో ఉండి, అంటే మీ రాశిలో ఉండి బాగా అద్భుతంగా యోగించాడని చెప్పుకోవాలి. సరే, ఇప్పుడు ద్వితీయంలోకి వెళ్తున్నాడు. ఇప్పుడు మీ గురువు ద్వితీయంలో, అది ఉచ్చలో. అంటే చూడండి, ఇంకా మొన్నదాకా మీ రాశిలో ఉండి యోగించినటువంటి గురువు ద్వితీయంలో ఉచ్చలోకి వెళ్ళి ఇంకా బెటర్గా యోగిస్తాడు. అంటే ఈ లగ్నంలో ఉండి ఆయన, అదే మీ రాశిలో ఉండి ఒక 70-80% యోగిస్తే ఇప్పుడు ద్వితీయంలోకి వెళ్ళి పూర్తి స్థాయిలో 100కి 100% ఇక్కడ మిథున రాశి వారికి చక్కటి యొక్క గురువు అనుగ్రహం బాగుంది. ఈ 90 రోజులు కూడా మీరు పట్టిందల్లా బంగారమే అనడంలో ఎటువంటి సందేహము లేదు మిథున రాశి వారికి. ఎందుకంటే మిథున రాశి వారికి అన్ని రాశులతో, 12 రాశులతో పోల్చుకుంటే మిథున రాశి వారికి ఈ యొక్క గురువు యొక్క ఉచ్చస్థానం ద్వితీయంలో అద్భుతమైనటువంటి మీకు యోగిస్తున్నాడని చెప్పుకోవచ్చు. వీటి పరంగా అండి, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మీ గురువు మీకు చక్కగా ఆయన ద్వితీయంలో ఉండి మీ యొక్క 6వ స్థానాన్ని చూడడం, అంటే శత్రు, రుణ, బాధ, ఈ స్థానాన్ని చూస్తున్నాడు. ఈ యొక్క ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, రుణపరమైనటువంటి బాధలు, ఎప్పటి నుంచో మీకు రావాల్సినవి లేదు, మీరెవరికన్నా ఇవ్వాల్సిన బాకీలు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ద్వితీయంలో, ధనస్థానంలో, వాక్ స్థానంలో, కుటుంబ స్థానంలో ఉన్నటువంటి గురువు అవన్నీ నెరవేరుస్తారు. అవన్నీ చక్కగా మీకు యోగించి ఆ ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. తర్వాత మీ యొక్క అష్టమ స్థానాన్ని కూడా విశేషంగా ఆయన చూస్తున్నాడు. ఇక్కడ మరి అష్టమాన్ని చూడడం గురువు అంటే ఇక్కడ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, అట్లానే బాధ, ఏదన్నా ఎప్పటి నుంచో తగ్గనటువంటి రోగానికి ఇప్పుడు మీ దగ్గర మెడిసిన్ రావడం, మీకు మంచి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఏదన్నా ఇబ్బంది ఉంటే వాటి నుంచి విముక్తి పొందడం, ఎప్పటి నుంచో ఏదన్నా బాధ, డబ్బుల పరంగా కావచ్చు, వస్తు పరంగా కావచ్చు, ఏదన్నా కొంత బాధని మీరు అనుభవిస్తున్నట్టయితే ఆ ఇబ్బందుల నుంచి కూడా ఇక్కడ మీరు విముక్తి పొందేటువంటి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. చక్కగా గురువు అనుగ్రహించడం,
ఇక్కడ మీకు ఈ 90 రోజుల్లో ఎప్పుడైనా సరే మీ యొక్క జీవితంలో మీరు అనుభవించని కొత్త అనుభూతులు, కొత్త మార్పులు ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూస్తారు. అంటే చాలామంది ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలి అనే డ్రీమ్ ఉంటుంది. అటువంటి వారికి ఇక్కడ చక్కటి విదేశీ ప్రయాణం, లేదు ఎప్పటి నుంచో వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నాం అవ్వట్లేదు, వివాహం కావాలి అనుకున్న వారికి వివాహము, ఎప్పటి నుంచో ఉద్యోగం లేదండి మాకు ఉద్యోగం రావాలి అనేటువంటి వారికి ఉద్యోగం, ఇట్లా ఎప్పటి నుంచో మీరు ఏదైతే ఈ పని చేయాలి లేదంటే ఈ విధంగా ఉండాలి అని కోరుకుంటున్నారో అటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మిథున రాశి వారికి బ్రహ్మాండంగా యోగిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి సందేహము లేదు. విద్యార్థులకి అద్భుతంగా ఉంది. అట్లని ఇంకా ముఖ్యంగా స్కూల్ టీచర్లకి, అంటే విద్యని బోధించేటువంటి వృత్తుల్లో ఉన్న వారికి ఇంకా బాగుంటుంది ఈ యొక్క గురువు అనుగ్రహం వల్ల. ఇక్కడ మీకు శనిని చూసినట్టయితే శనిగ్రహం కూడా మీకు చక్కగా దశమంలో యోగిస్తున్నాడు. ఇక్కడ నవమంలో రాహు కూడా కొంత యోగిస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఎట్లా చూసినా సరే మీకు అసలు మిథున రాశి వారికి అసలు మీరు వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. అద్భుతమైనటువంటి యోగం ఇక్కడ మీకు కనిపిస్తుంది. కేతు అనుగ్రహం బాగుంది, గురువు అనుగ్రహం బాగుంది, రాహు అనుగ్రహం బాగుంది, శని అనుగ్రహం కూడా ఇక్కడ బ్రహ్మాండంగా ఈ యొక్క మిథున రాశి వారికి కొంచెం ఏదైనా అనుగ్రహాల్లో కొంత అప్ అండ్ డౌన్ అవ్వచ్చేమో కానీ అనుగ్రహం అయితే ఖచ్చితంగా ఉంది మిథున రాశి వారికి. ఏ వృత్తిపరమైనటువంటి వారికైనా సరే ఎక్కడ ఉన్నా సరే అద్భుతంగా ఈ యొక్క మిథున రాశి వారికి మంచి కాలం ఇది. మీరు ఉపయోగించుకోండి, చక్కగా వృద్ధి చెందండి, భగవత్ అనుగ్రహం పొందండి. మిథున రాశి వారికి ఎటువంటి సందేహం ఉంది అనిపించినా కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో చక్కగా మిథున రాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంతేనండి. సెలవు, నమస్కారం. ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందో చూడడం అనేది చక్కగా లగ్నంలో గురువు, అంటే మీ రాశిలోనే గురువు ఉన్నాడు, అది ఉచ్చలో ఉన్నాడు. ఇంతకంటే అదృష్టమైనటువంటి సమయం ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏముంటుంది? ఎప్పటి నుంచో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, కొంత మీ యొక్క వ్యవహార పరంగా అంటే మీ వృత్తిపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి అద్భుతమైనటువంటి విముక్తి కలిగేటువంటి సమయం ఈ యొక్క కర్కాటక రాశిలో గురువు ఉచ్చలో ఉండి మీ రాశిలో ఉండటమే. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కర్కాటక రాశి వారు అద్భుతమైనటువంటి కాలం మీకు వచ్చింది. ఇక్కడ వీరికి జూన్ 1 అంటే జూన్ 1 రాత్రి జూన్ 2వ తారీఖు నుంచి అనుకున్నా సరే ఆగస్టు 31వ తారీఖు దాకా గురువు వీరికి చక్కగా మీ రాశిలోనే విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తున్నాడు అనడంలో ఎటువంటి సందేహము లేదు. సరే, ఇక్కడ మీకు లగ్నంలో గురువు అంటే మీ రాశిలోని గురువు ఉండి చక్కగా ఆయన ఏం చేస్తున్నాడు? 1, 2, 3, 4 పంచమాన్ని చూడడం, 5, 6 సప్తమాన్ని చూడడం, అట్లానే ఆయన ఉన్న చోట నుంచి 9ని చూడడం. అంటే ఇక్కడ మీకు సంతానపరమైనటువంటి సమస్యలు ఏదన్నా ఉంటే వాటి నుంచి విముక్తి, అట్లానే మీ యొక్క ఈ సమయాల్లో మీరు ఏ దేవతకు ఆరాధన చేసినా త్వరగా మీకు ఫలితం వచ్చేటువంటి అవకాశాలు. పంచమం అంటే అది కర్మ అని చెప్పుకోవచ్చు. అటువంటి కర్మ నుంచి విముక్తి పొందేటువంటి అవకాశాలు. ఏ దేవతకు ఆరాధన చేసినా చాలా శీఘ్రంగా చాలా త్వరగా మిమ్మల్ని అనుగ్రహించేటువంటి సమయం ఇదే. మీరు ఏ దేవతకు మొక్కుతారో ఏ దేవతకు ఆరాధన చేస్తారో అనేది మీ ఇష్టం, కానీ ఖచ్చితంగా మనసు పెట్టి మీరు ఆరాధన చేస్తే చాలా త్వరగా మీకు అనుగ్రహాన్ని ఇస్తాడు ఇక్కడ గురువు. తర్వాత ఇక్కడ చూస్తే సప్తమం, ఎప్పటి నుంచో వివాహపరంగా లేదు వివాహం చేసుకొని దంపతులు ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉంటే, వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నా వివాహం కావట్లేదు అనుకున్న వారికి, ఆల్రెడీ వివాహమై ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి దంపతులు, వీరందరికీ కూడా ఇక్కడ గురువు అనుగ్రహంతో విముక్తి కలుగుతుంది. మొన్నటిదాకా గురువు మీకు వ్యయంలో ఉన్నాడు, 12లో ఉండి అంత యోగించట్లేదు, ఏదో ఇబ్బందులు పడుతున్నాం, వృత్తిపరంగా ఇబ్బందులు, ఖర్చులు ఇవన్నీ అనుకుంటున్నారో ఆ ఇబ్బందుల నుంచి విముక్తి పొందేటువంటి సమయం ఈ సమయం. మీకు చక్కటి మీ యొక్క ఉద్యోగస్తులకి మీ కొలీగ్స్తో కావచ్చు, మీ పై అధికారులతో కావచ్చు, ఏదన్నా గొడవలు కానీ ఏదన్నా వాళ్ళతో ఏదన్నా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల నుంచి కూడా ఇక్కడ మీకు చక్కటి విముక్తి కలిగే సమయం ఈ యొక్క కర్కాటక రాశి వారికి ప్రస్తుతం ఉన్న ఈ యొక్క గురువు అనుగ్రహమే అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూస్తే వీరికి నేరుగా మీ యొక్క లాభాన్ని అంటే 9వ స్థానాన్ని గురువు చూడడం. ఇంకా లాభాలని గురువు ఆయన సొంత స్థానం, ఆల్రెడీ ఆ స్థానంలో శని ఉన్నాడు, శని యోగిస్తున్నాడు ఇక్కడ.
మరి గురు దృష్టి కూడా చక్కగా ఆయన సొంత రాశి మీద, మీనరాశి మీద ఉంది కాబట్టి ఆ మీనం ఆయన సొంత స్థానం కాబట్టి అందులో కూడా గురు దృష్టి బాగుంది. అక్కడ కూడా మీకు చక్కటి లాభాలు, మీరు చిన్న కార్యం చేసినా అది చక్కటి యోగాన్ని, పేరు, ప్రతిష్ట ఇవన్నీ కూడా లభిస్తాయి. మీ ఉద్యోగంలో గ్రోత్, చదువుకునేటువంటి విద్యార్థులకైతే ఇంకా అద్భుతమైనటువంటి సమయం ఇది. చదువుకునేటువంటి విద్యార్థులకి చక్కగా మీకు హయ్యర్ స్టడీ కోసం విదేశాలకు వెళ్ళాలన్నా, పెద్ద చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా, అట్లానే చదువుపరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పిల్లలకి ఈ సమయంలో మీరు ఏదన్నా అర్చన చేస్తే, అంటే మా పిల్లవాడు చదవట్లేదండి సరిగ్గా, ఏం చేస్తే చదువుతాడండి అనేటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి తల్లిదండ్రులకి ఈ సమయాల్లో కనుక మీ పిల్లలకు అర్చన చేసిన, మీ పిల్లల పేరు మీద చక్కగా సరస్వతి అమ్మవారికి ఆరాధన చేస్తే ఈ సమయాల్లో ఈ గురువు అనుగ్రహం ఎక్కువ పిల్లల మీద ఉంటుంది. వారు చక్కటి వృద్ధి చెందుతారు. అందరికీ కూడా ఈ కర్కాటక రాశి వారికి అందరికీ బాగుంది. అద్భుతమైనటువంటి విశేషంగా ఫలితాన్ని పొందేటువంటి రాశుల్లో కర్కాటక రాశి కూడా ఒక రాశి. ఈ 12 రాశుల్లో ఎందుకో మీ రాశిలోనే గురువు ఉచ్చలో ఉంటున్నాడు. ఇంక మిమ్మల్ని మొదటి స్థానంలోనే ఉంటుంది కర్కాటక రాశి ఈ యొక్క 90 రోజులు కూడా. కాబట్టి చక్కగా విశేషమైనటువంటి ఫలితం ఉంది. ఈ కర్కాటక రాశి వారికి ఏదైనా సందేహం ఉంది అనిపిస్తే కింద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే కర్కాటక రాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంతేనండి. సెలవు, నమస్కారం. ఇప్పుడు సింహరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. సింహరాశికి చూస్తే వీరికి సహజంగా లగ్నంలో కేతు ఉన్నారు. ఇప్పుడు గురువు యొక్క విశేషమైనటువంటి ఉచ్చస్థానము మీకు వ్యయమైంది, అంటే మీకు 12వ స్థానం అయింది. మరి 12లో గురువు ఉంటే యోగిస్తాడా? అంతగా యోగించడు. అట్లానే బాధ పెడతాడా? బాధ పెట్టడు. ఆయన చాలా న్యూట్రల్గా ఉంటాడు 12వ స్థానంలో. అయితే ఇక్కడ విశేషం ఏమిటండి అంటే 12వ స్థానంలో గురువు ఉండి, వ్యయంలో గురువు ఉండి ఆయన ఉచ్చలో ఉన్నాడు. అంటే ఇక్కడ ఖచ్చితంగా కొంతలో కొంత చక్కగా యోగిస్తాడని చెప్పుకోవచ్చు. సహజంగా గురువుని తీసుకుంటే ఏ స్థానంలో ఉన్నా యోగించేటువంటి ఒకే ఒక గ్రహం గురుగ్రహం. ఏ స్థానంలో ఉన్నా సాధ్యమైనంత వరకు అనుగ్రహాన్ని ఇవ్వాలి అనే చూస్తాడు. ఇక్కడ మీకు కూడా వ్యయంలో గురువు ఉండి ఆయన నేరుగా మీ యొక్క కుటుంబాన్ని చూస్తున్నాడు. మరి కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు ఏదన్నా ఉన్నా, కుటుంబపరంగా ఏదన్నా కొంత చికాకులు, ఏదన్నా కొంత మీకు అంత కంఫర్ట్గా లేకపోతే అటువంటి విషయాల్లో కొంత గురువు వ్యయంలో ఉన్నాడు, ఇబ్బంది పడ్డారు అనే దానికంటే వ్యయంలో ఆయన ఉచ్చులో ఉన్నాడు కాబట్టి కొంత ఆ విముక్తి అనేది కలిగేటువంటి అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. సరే, ఇక్కడ సింహరాశి వారికి మీకు లగ్నంలో కేతు ఉన్నాడంటే మీ రాశిలో కేతు ఉన్నాడు, ఇక్కడ మీకు సప్తమంలో కూడా రాహు ఉంటాడు కాబట్టి ఇక్కడ నేరుగా గురువు యొక్క చతుర్థాన్ని 6ని కూడా చూస్తున్నారు. 6వ స్థానాన్ని గురు దృష్టి కూడా ఇక్కడ ఉంది. మరి 6వ స్థానం ఆయనకి అది నీచ అవుతుంది సహజంగా. 6వ స్థానాన్ని గురు చూడడం కూడా ఇక్కడ కొంత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంత ఖర్చు కనిపిస్తుంది. అయితే మీకు అందేటువంటి వైద్యం మాత్రం మంచి వైద్యమే. ఆ రోగం పోదు అనడానికి లేదు, కానీ ఖచ్చితంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఖచ్చితంగా మీరు ₹1 ఖర్చు పెట్టాల్సిందే. అది మీ ఏ ఆరోగ్యమైనా కావచ్చు, ఏ అనారోగ్య సమస్యలైనా కావచ్చు, వాటి పరంగా కొంత ఖర్చు పెట్టాల్సిందే అని బాగా ఇక్కడ మనం తెలుసుకోవాలి. అయితే అది ఆరోగ్యం అనేది పెద్ద తీవ్ర స్థాయిలో ఉంటుందా అంటే అట్లా ఉండదు. తగ్గేటువంటి ఆరోగ్య సమస్యలే వస్తాయి, అవి తొందరగా తగ్గిపోతాయి, ఖర్చు అయితే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అట్లానే మీకు 6వ స్థానంలో రుణం. ఈ సమయాల్లో మీరు కొంత అప్పు చేసేటువంటి అవకాశాలు, లోన్ విషయాల్లో కొంత సతమతం, ఇక్కడ మీకు లోన్ కట్టేటువంటి విషయాల్లో కొంత ఇబ్బందులు రావడం, అలానే ఏమైనా చెప్పుకునే పెద్ద పెద్ద ఇబ్బందులు అంటే అట్లా కూడా ఉండవు. మీరు తలుచుకుంటే ఆ ఇబ్బందుల నుంచి బయటపడగలరు. కానీ ఈ యొక్క గురువు వ్యయంలో ఆ 6వ స్థానాన్ని చూడగా రుణ స్థానాన్ని చూడడం, కొంత ఖచ్చితంగా అవసరం లేకపోయినా సరే అప్పులు చేయడం, అనవసరమైనటువంటి అప్పులు చేయడం, అనవసరమైనటువంటి మీ యొక్క లోన్స్ కావచ్చు, అనవసరమైనటువంటి వస్తువుల మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం, క్రెడిట్ కార్డు కావచ్చు, వీటి పరంగా కొంత ఇబ్బందులు మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. అట్లానే ఈ విషయాల్లో కూడా కొంత కుటుంబపరమైనటువంటి సమస్యలు కూడా ఇక్కడ క్రియేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. వీటి పరంగా కొంత జాగ్రత్త తీసుకోండి. అట్లానే ఇబ్బందులు చెప్పుకునే ఇబ్బందుల పెద్ద ఇబ్బందులు అంటే కాదు, ఇవన్నీ తాత్కాలికమైనటువంటి ఇబ్బందులే. తాత్కాలికంగా మీకు చిన్న చిన్న ఇబ్బందులు మీరు గమనిస్తారు, అటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. వాటి పరంగా కొంత జాగ్రత్త తీసుకుంటే ఎట్లాంటి ఇబ్బంది ఉండదు, అంతా బాగానే ఉంటుంది.
ఇంకా గురువు ఇక్కడ విద్యార్థులకి చూసినట్టయితే విద్యార్థులకి అంత సౌఖ్యంగా లేదని చెప్పుకోవచ్చు. ఏదైనా విద్యార్థులు మీరు ఏదైనా మీ యొక్క ఈ స్టడీస్ని ఏదైనా మార్చుకోవాలన్నా, మీ విద్యకు తగ్గట్టుగా మీకు చక్కటి కాలేజీ దొరకకపోవడం, మీరు ఒక సబ్జెక్టు చదవాలనుకుంటే ఇంట్లో వాళ్ళ ప్రెషర్ వల్ల ఇంకో వేరే ఏదన్నా తీసుకొని చదవడం, కాలేజీ స్కూల్స్ విషయంలో కొంత ఇబ్బందులు, ఇటువంటివన్నీ విద్యార్థులకి ఎక్కువ విద్యాపరంగా చాలా ఇబ్బందులు ఇక్కడ విద్యార్థులకి ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే సహజంగా మీరు ఒక సబ్జెక్టు తీసుకుందాం అనుకుంటే తల్లిదండ్రుల ప్రెషర్ వల్ల కావచ్చు, లేదంటే మీకున్నటువంటి చుట్టుపక్కల మీ ఒత్తిళ్ళ వల్ల కావచ్చు, మీరు అనుకున్నటువంటి విధానంలో చదువు కాకుండా వేరేటువంటి విధానాలను మీరు ఎంచుకునేటువంటి అవకాశాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయని గ్రహించాలి. విద్యార్థులకి అంత అనుకూలంగా లేదు. అట్లనే అనవసరమైనటువంటి ఖర్చులు, ఇందాక చెప్పుకున్న అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటిని కొంచెం అదుపు చేసుకుంటే చాలా మంచిది. అట్లనే మీకు అష్టమంలో కూడా ఇక్కడ శని సంచారం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి. ఎంత జాగ్రత్తగా ఉంటే ఈ యొక్క సింహరాశి వారు అంత యోగ్యంగా ఉంటుంది, గ్రహించండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది అయితే పెద్దగా ఉండదు, కానీ కొంత భగవత్ ఆరాధన ఖచ్చితంగా చేయాల్సిందే. చక్కగా మీరు దత్తాత్రేయ స్వామికి ఆరాధన చేయండి. ఆ ఆరాధన చేస్తే మీరు కొంత బయటపడేటువంటి అవకాశాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి సింహరాశి వారు మీకు ఏదైనా సమస్య ఉన్నట్టయితే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే సింహరాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంతేనండి. సెలవు, నమస్కారం. ఇప్పుడు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ కన్యా రాశి వారికి చూసినట్టయితే మీకు గురువు ఏకాదశంలో లాభంలో ఉచ్చలో గురువు స్థానం అద్భుతంగా ఇక్కడ మీకు గురువు అనుగ్రహం బ్రహ్మాండంగా ఉన్నట్టు చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ మీకు ఏకాదశంలో లాభస్థానంలో చక్కటి లాభాలు, వ్యాపారము, ఉద్యోగము, అట్లానే కొత్త ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి, కొత్త వ్యాపారాలు చేసుకునే వారికి, విదేశీ ప్రయాణాలు చేయాలి, విదేశాల్లో సెటిల్ అవ్వాలి అనుకునేటువంటి వారందరికీ కూడా ఈ సమయం అద్భుతమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. చక్కగా మీకు వ్యయంలో కేతు కూడా కొంత అనుకూలిస్తున్నాడు. విదేశాలకు వెళ్ళాలన్నా ఏమన్నా చేయాలన్నా ఇక్కడ కొంత బాగానే ఉంది. కాబట్టి గురువు అనుగ్రహం ఇంకా బాగుంది. గురువు మీకు నేరుగా తృతీయాన్ని చూడడం, పంచమాన్ని చూడడం. పంచమం అంటేనే ఇక్కడ సంతాన ప్రయత్నం చేసేవారి దంపతులకి చక్కటి సంతానము, అట్లనే ఇక్కడ సప్తమాన్ని కూడా చూడటం, వివాహ ప్రయత్నం చేసేటువంటి వారికి చక్కటి వివాహము, ఇవన్నీ కూడా ఇక్కడ మీకు చక్కగా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఒకటే, అండ్ గురువు తృతీయ స్థానం దృష్టి ఉంది. కొంత మీ యొక్క తల్లిదండ్రులకు కావచ్చు, మీ ఇంట్లో తల్లిగారికి కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వాటి పరంగా కొంత జాగ్రత్త తీసుకోండి. అట్లనే కొంత మానసిక ఒత్తిడి కూడా ఇక్కడ ఉంటుంది. ఆయన విశేషంగా చూస్తున్నప్పటికీ కూడా తృతీయంలో గురు దృష్టి అంత మంచిది కాదు. ఆయన ఉచ్చలో ఉన్నాడు కాబట్టి కొంత అప్పుడప్పుడు కొంత సమయాల్లో మానసికంగా కొంత ఒత్తిడి ఇక్కడ క్రియేట్ అవుతుంది. కానీ అయితే పెద్దగా దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకు, ఇక్కడ మానసికంగా కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏకాదశంలో పంచమ దృష్టి, ఏకాదశంలో ఉన్నటువంటి గురువు పంచమ దృష్టి, అట్లానే ఇక్కడ సప్తమ దృష్టితో మీకు చక్కగా అంతా లాభమే జరుగుతుంది. కాబట్టి దీని గురించి పెద్దగా ఆలోచించక్కర్లేదు. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారికి చాలా వరకు బెటర్గా ఉంది. అన్ని రాశులతో పోల్చుకుంటే ఈ కన్యా రాశి వారికి కూడా మంచి అద్భుతమైనటువంటి గురువు అనుగ్రహం బాగుందని చెప్పుకోవచ్చు. అట్లానే ముఖ్యంగా విద్యార్థులకి చూసినా చక్కటి విద్యార్థులకి చక్కటి విద్య, వాళ్ళ విద్యకు తగ్గట్టుగా చక్కటి గ్రోత్, చక్కటి వారు మంచి ప్రయోజకులు అవుతారు. విద్యార్థులు చక్కటి మార్కులు రావడం, మంచి కాలేజీ ఉండడం, ఏదైనా కాలేజీ మారాలన్నా, కొత్త కాలేజీలో జాయిన్ అవ్వాలన్నా, ఇవన్నీ కూడా మీకు చక్కటి ఈ సమయం అనేది అద్భుతంగా మీరు చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. మీ చదువు పరంగా మీ యొక్క ఫ్యూచర్ గురించి ఇప్పుడు ఎక్కువగా ఆలోచించేటువంటి అవకాశం కూడా బాగా ఉంది. ఎందుకంటే ఏం చదువుకుంటే ఫ్యూచర్లో దాని తగ్గట్టుగా ఏమవ్వగలం అనేటువంటి ఆలోచనలు ఇక్కడ పెరిగి చక్కటి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీ పెద్దవాళ్ళని సంప్రదించండి, చక్కటి మంచి నిర్ణయాలు తీసుకుంటారు, చక్కగా వృద్ధి చెందుతారు. అట్లనే ఉద్యోగము కూడా వెతుక్కునే వారికి చక్కటి ఉద్యోగము, చక్కటి లాభం, ఉద్యోగంలో విశేషమైనటువంటి ఉద్యోగంలో చక్కగా ప్రమోషన్లు ఉండడం, జీతం పెరగడం, చక్కటి ధనవృద్ధి, ఇవన్నీ చక్కగా యొక్క కన్యారాశి వారికి కనిపిస్తున్నాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. అంత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటి నుంచి బయటపడతారు. అట్లానే చక్కగా వివాహ ప్రయత్నం చేసేవారికి ఇంకా విశేషంగా చెప్పుకోవాలంటే కొంత
వివాహం ఆలస్యమైందండి, మాకు వివాహం కావట్లేదు అనుకునేటువంటి వారికి కూడా ఈ గురువు అనుగ్రహం వల్ల చక్కటి వివాహం అనేది అయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరమైన సమస్యల నుంచి బయటపడతారు. అన్ని విధాలుగా కన్యా రాశి వారికి కూడా విశేషమైనటువంటి గురువు అనుగ్రహం బాగుంది. చాలా రాసుల్లో కొన్ని రాసులకి బాలేదు, కొన్ని రాసులకి బాగుంది. అట్లనే గురువు ఈ యొక్క కన్యా రాశి వారికి విశేషంగా యోగిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. విశేషమైనటువంటి ఫలితాలు వీరికి జూన్ 1వ తారీఖు నుంచి ఆగస్టు 31వ తారీఖు దాకా ఇక్కడ గురువు అనుగ్రహం ఈ 90 రోజులు దాదాపుగా అన్ని రోజులు గురువు అనుగ్రహం బాగుంది, విశేషంగా ఉంటుంది. మంచి ప్రయత్నాలు చేయండి. కొత్త పనులు, కొత్త వ్యక్తులతో పరిచయాలు ఇట్లాంటివన్నీ కూడా మీరు డెవలప్ అవ్వడానికి మీకు ఏ మార్గాలు ఉన్నాయో వాటన్నిటిని మీరు ఎంచుకొని చక్కగా డెవలప్ అవ్వచ్చు. కాబట్టి కన్యా రాశి వారికి ఏదన్నా డౌట్ ఉన్నా, ఏదైనా సమస్య ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి విశేషంగా మీకు చక్కటి ఫలితాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే కన్యా రాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనంటే సెలవు, నమస్కారం. ఇప్పుడు తులారాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. తులారాశి వారికి చూస్తే ఇక్కడ గురువు మీకు దశమంలో చక్కగా ఆయన యోగిస్తున్నాడు. దశమంలో మీ వృత్తి స్థానంలో ఉండి గురువు వృత్తిపరమైనటువంటి విషయాల్లో చక్కటి డెవలప్మెంట్. తులారాశి వారికి చక్కగా గురువు అనుగ్రహం బ్రహ్మాండంగా ఉంది. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు. వేటి పరంగా, వృత్తిపరంగా, కుటుంబాన్ని చూస్తున్నాడు ఇక్కడ గురువు. ముఖ్యంగా ద్వితీయాన్ని, ధనాన్ని చూస్తున్నాడు. చక్కటి ధనాన్ని, అది కూడా మీ వృత్తిపరంగా కాకుండా ఇంకా మీరు మీ చుట్టుపక్కల మీకు ఏదైతే ఒక విషయంలో ప్రతిభ ఉంటుందో ఆ ప్రతిభా విషయాల్లో కూడా మీకు చక్కటి ధనాన్ని ఇస్తున్నాడు. అంటే మీరు ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగంలో వచ్చే జీతం అదే కాకుండా 4-5 సోర్స్ని మీరు ఎత్తుకుంటారు. ధనాన్ని సంపాదించుకోవడానికి 4-5 పనులను ఎంచుకుంటారు. వాటిలో కూడా చక్కగా మీకు రాణించగలరు. వాటి పరంగా కూడా కొంత మీరు ధనాన్ని ఇక్కడ సంపాదించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు? ఇక్కడ సహజంగా దశము అంటేనే అది వృత్తి, ధనము, కుటుంబము ఇవన్నీ చెప్పుకోవచ్చు. అట్లనే దశమంలో ఉన్నటువంటి గురువు ద్వితీయాన్ని చూస్తున్నాడు. ద్వితీయం అంటే ఏంటి? అది కూడా కుటుంబము, ధనము, మీ వాక్కు, మాట ఇవన్నీ చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ 2 పరంగా, అంటే 2 స్థానాల్లో, ఒక స్థానంలో ఏమో గురువు ఉచ్చలో ఉన్నాడు దశమంలో, ఆ ఉచ్చలో ఉన్నటువంటి గురు దృష్టి ఏమో విశేషంగా ద్వితీయంలో మీ ద్వితీయ స్థానం మీద ఉంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఒకే మార్గం ఉండదు. ధనాన్ని సంపాదించుకోవడానికి 4-5 మార్గాలు ఉంటాయి. ఆ మార్గాల్లో మీరు చక్కగా ధనాన్ని సంపాదించుకుంటారు. డెవలప్మెంట్ కూడా చక్కగా మీకు చక్కగా విశేషంగా గురువు అనుగ్రహం బాగుంది. ఆ తర్వాత చూసినట్టయితే వీరికి చతుర్థ స్థానం మీద కూడా గురు దృష్టి ఉంది. ఇక్కడ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఎప్పటి నుంచి ఏదైనా ఉంటే అవన్నీ పోయే అవకాశాలు. చతుర్థంలో మీ తోబుట్టువులతో మంచి ప్రేమ, ఆప్యాయత, మీరందరూ కలిసి చక్కగా ఏదన్నా దైవ కార్యాలు చేసుకోవచ్చు, శుభకార్యాలు చేసుకుంటారు. చక్కగా మీ ఇంట్లో శుభకార్యాలు చక్కగా జరుగుతాయి. ఈ జూన్ 1వ తారీఖు నుంచి ఆగస్టు 31 లోపు మీరు చక్కగా మంచి విశేషమైనటువంటి దైవారాధన, విశేషమైనటువంటి భగవంతుడి క్షేత్రాలు, గుళ్ళకి వెళ్ళడం, అక్కడ చక్కగా భగవంతుడి అనుగ్రహాన్ని పొందడం, అట్లనే మీ ఇంట్లో కూడా శుభకార్యాలు ఎక్కువగా జరగడం, మీరు వాటికి హాజరవ్వడం కూడా ఇక్కడ ఎక్కువగా కూడా గురువు అనుగ్రహం వల్ల జరుగుతుంది. అంటే ఒక మంచి వాతావరణం, శుద్ధమైనటువంటి వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. చక్కగా మీరు చాలా ఆనందంగా ఉంటారు. మీకు తెలియని మానసిక ప్రశాంతత కూడా ఇక్కడ ఖచ్చితంగా లభించేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అట్లానే ఇక్కడ గురు దృష్టి కూడా మీకు 6వ స్థానం మీద, 6వ స్థానంలో సహజంగా శని యోగిస్తున్నాడు. మీకు 6 శత్రు, రుణ, రోగ స్థానంలో శని మీకు చక్కగా యోగిస్తున్నాడు. గురు దృష్టి కూడా అక్కడ 6వ స్థానం మీద ఉండడం, 6వ స్థానం గురువుకి చక్కగా సొంత స్థానం అవ్వడం గురువుకి విశేషంగా ఇక్కడ కూడా బాగుంది. ఏ పరంగా చూసినా తులారాశి వారికి కూడా విశేషమైనటువంటి గురువు అనుగ్రహం బాగుంది. దత్తాత్రేయ స్వామికి బాగా ఆరాధన చేయండి. మీరు ఎంతైతే దత్త ఆరాధన చేస్తారో ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది. విశేషంగా మీకు ఇక్కడ చక్కటి యోగాన్ని కూడా మీరు పొందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకి చూసినా, విద్యార్థులకి విద్యాపరంగా విద్యార్థులు ఎంచుకునేటువంటి ఈ సమయంలో మీ యొక్క చదువు, ఎక్కడ చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, ఏం తీసుకుంటే అసలు నాకేం ఉపయోగం, ఇటువంటి ఆలోచనలు పెరిగేటువంటి అవకాశాలు. ఇప్పుడు నేను ఏ విధంగా ఉంటే నా ఫ్యూచర్ బాగుంటుంది, నా ఫ్యూచర్లో నేను ఇప్పుడు ఫ్యూచర్ కోసం ఇప్పుడు నేనేం సర్దుకోవాలి, ఏమి నేను మార్చుకోవాలి నా యొక్క ఫ్యూచర్ గురించి అనేటువంటి ఆలోచనలు ఇక్కడ తులారాశి వారికి విశేషంగా కనిపిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, దంపతులకి, ముఖ్యంగా దంపతులకు కూడా ఇక్కడ చక్కగా బాగుంది.
చక్కగా మీ యొక్క కుటుంబ సౌఖ్యం అనేది బాగా ఉంటుంది. కుటుంబంలో చక్కటి మంచి ప్రేమ ఆప్యాయత ఇవన్నీ పెరిగేటువంటి అవకాశాలు, అట్లనే సంతాన ప్రయత్నం చేసే వారికి చక్కటి సంతానము, అన్ని పరంగా చూస్తే ఎట్లా చూసినా సరే గురువు అనుగ్రహం బ్రహ్మాండంగా ఈ యొక్క తులారాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. టాప్ 10లో ఈ యొక్క తులారాశి వారికి నెంబర్ 2లోనే ఉంటారు గురువు అనుగ్రహంలో. అంటే మొట్టమొదటి రాశి కన్నా రెండో రాశిలో గురువు అనుగ్రహాన్ని పొందేటువంటి రాశిలో తులారాశి కూడా ఒక రాశి. చక్కగా విశేషంగా గురువు అనుగ్రహం బాగుంది. ఎట్లా చూసినా మీకు ఇక్కడ లాభంలో కూడా కేతు అనుగ్రహం బాగుంది కదా, ఇంకా మీకు తిరుగులేదని చెప్పాలి. ఇంకా సరిగ్గా చెప్తే తిరుగులేదు అని చెప్పచ్చు. తులారాశి వారికి అంత విశేషంగా గురువు అనుగ్రహం బాగుంది. కాబట్టి ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. చక్కగా కొత్త పనులు ఏదైనా చేయండి. కొత్త వాహనాలు, కొత్త నిర్మాణాలు, ఇంటి సౌఖ్యాలు అన్నీ కూడా బాగున్నాయి. కాబట్టి విశేషంగా మీరు చక్కగా చేయండి. ఏదన్నా సమస్య ఉన్నా కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. నేనే మీ సమస్యకు చక్కటి పరిష్కారం చెప్తాను. ఆ భగవంతు అనుగ్రహాన్ని మీకు పొందే అవకాశాలు ఇక్కడ చక్కగా బాగున్నాయి. ఏదైనా సమస్య ఉంటే నాకు ఫోన్ చేయండి. నేనే మీకు చక్కటి మార్గాన్ని, చక్కటి సలహాని ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అట్లానే తులారాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియో ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకిద్దరండి. సెలవు, నమస్కారం. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. వృశ్చిక రాశి వారికి చూసినట్టయితే ఇక్కడ వృశ్చిక రాశి వారికి గురువు యొక్క ఉచ్చస్థానం 9వ స్థానంలో జరుగుతుంది. భాగ్యంలో గురువు ఉచ్చస్థానం, ఇక్కడ లాభము అని చెప్పుకోవచ్చు. ఏ పరమైనటువంటి విషయాల్లో కూడా చక్కటి లాభాన్ని అయితే ఇక్కడ గురువు ఇస్తాడు. ఇంకా విశేషంగా గురువు ఏం చేస్తున్నాడు, నేరుగా మీ యొక్క రాశినే దృష్టి. అట్లానే ఇక్కడ గురువు మీకు కొంత ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆలోచనల్ని మార్చేలా చేయడం, కొంత దైవారాధన చేసేటువంటి అవకాశాలు ఇక్కడ పెరుగుతున్నాయి. అట్లనే భగవంతుడి మీద మీకు కొంత నమ్మకం కలిగేటువంటి అవకాశాలు, మంచి రోజులు వచ్చాయి ఇంకా నాకు అనుకునేటువంటి మనస్తత్వాన్ని ఇక్కడ ఖచ్చితంగా గురువు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి తీసుకొస్తున్నారు. అట్లనే ఇక్కడ విశేషంగా గురువు మీ రాశి మీదే దృష్టి ఉండడం కూడా ఇక్కడ అద్భుతమైనటువంటి యోగము అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ గురువు మీకు విద్యార్థులకి ముఖ్యంగా విద్యాపరంగా చక్కటి యోగాన్ని, మీకు లాభంలో గురువు ఉన్నాడు కాబట్టి లాభాలు, ఇక్కడ వ్యాపారం పెట్టుబడులు పెట్టే వాళ్ళకి చక్కటి లాభాలు, ఇంకా విశేషంగా బంగారపు పని చేసుకునే వారికి ఈ యొక్క గురువు అనుగ్రహం అన్ని రాశుల వారికి ఎట్లా ఉంటుందో కానీ వృశ్చిక రాశి వారికి మాత్రం చక్కటి లాభాన్ని అయితే ఇస్తాడు. భూపరంగా అంటే భూమి, ల్యాండ్, వీటి పరంగా కూడా చక్కగా ఇక్కడ మీకు వృశ్చిక రాశి వారికి చక్కటి యోగం ఉంది. అట్లానే విశేషంగా కొత్త వ్యాపారం పెట్టిన వారికి కూడా చక్కగా బాగుంటుంది. అన్ని పరంగా ఇక్కడ వృశ్చిక రాశి వారికి గతంతో ఉన్నటువంటి సమస్యలు, కుటుంబపరమైనటువంటి సమస్యలు కావచ్చు, కొంత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కావచ్చు, వీటి పరంగా ఉన్నటువంటి సమస్యల నుంచి విముక్తి పొంది చక్కగా మీరు కొత్త లైఫ్ని, కొత్త జీవితాన్ని మొదలు పెడతారు. అయితే కొంత మీరు జాగ్రత్త తీసుకోవాల్సింది ఒక్క శని ఇక్కడ పంచమంలో ఉండడం, అదొక్కటి మినహాయిస్తే మిగిలినదంతా కూడా పెద్దగా మీరు ఆలోచించక్కర్లేదు. కొంత ఇంట్లో కొంత ఆరోగ్య సమస్యలు, కొంత ఖర్చు, ఇవన్నీ ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి వాటి పరంగా కొంత జాగ్రత్త తీసుకోండి. ఇంకా ఈ గురువు అనుగ్రహం మీ మీద చక్కగా బాగుంది కాబట్టి ఈ ఇబ్బంది నుంచి కూడా మీరు పోయే ఈ ఇబ్బంది నుంచి కూడా మీకు విముక్తి కలిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఇక్కడ పంచమంలో శని మీద గురు దృష్టి కూడా ఉంటుంది. ఎప్పుడైతే పంచమంలో గురు దృష్టి ఆయన సొంత స్థానం, ఇక్కడ మీకు ద్వితీయానికి అట్లానే పంచమానికి 2వ స్థానానికి గురువు అధిపతి అయ్యుండి ఇక్కడ మీకు ఆయన చక్కగా విశేషంగా 9వ స్థానంలో భాగ్యంలో ఉచ్చలో ఉండడం కాబట్టి అన్ని విధాలుగా సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. ఈ జూన్ 1వ తారీఖు నుంచి ఆగస్టు 31వ తారీఖు దాకా విశేషంగా అందరికీ ఈ యొక్క వృశ్చిక రాశి ఫ్యామిలీ అందరికీ కూడా బాగుంటుంది. గతంతో ఈ ఇబ్బందుల నుంచి బయటపడతారు. కొత్త వ్యాపారాలు, కొత్త ఉద్యోగం వెతుకునే వారికి అందరికీ లాభాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా ఉన్నటువంటి చిన్న సమస్యలు కూడా ఇక్కడ తొలగేటువంటి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఎట్లా చూసినా సరే చక్కగా గురువు ఉచ్చ స్థానం చక్కగా బాగుంది, ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఏదైనా జాతక సమస్య ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు విశేషంగా ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే వృశ్చిక రాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియో ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంతేనండి. సెలవు, నమస్కారం. ఇప్పుడు ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. ధనుస్సు రాశి వారికి చూసినట్టయితే ఇక్కడ గురువు వీరికి అష్టమ సంచారం, లగ్నాధిపతి కూడా అయ్యున్నారు. మరి అష్టమంలో గురువు ఉచ్చస్థానంలో ఉండడం అంత సౌఖ్యమైనటువంటి విషయం కాదు. సహజంగా గురువు అష్టమంలో యోగించడు.
అది ఇక్కడ విశేషంగా ఆయన ఉచ్చులో ఉన్నాడు కాబట్టి ఇక్కడ పెద్దగా యోగిస్తాడు అట్లానే అసలు యోగించడు అనడానికి కూడా లేదు. ఉచ్చులో ఉన్నాడు, గురువు యోగిస్తాడు. అయితే పూర్తిగా అన్ని రాసులకి ఉన్నటువంటి ఫలితం ఇక్కడ ధనుస్సు రాశికి ఉంటుంది. శుభకరమైనటువంటి మార్పులు కలుగుతాయి అని చెప్పడానికైతే లేదు. ఆయన మీకు అష్టమంలో ఉండి ఉచ్చలో ఉండి నేరుగా మీ యొక్క వ్యయాన్ని చూస్తున్నారు, అంటే మీ యొక్క 12వ రాశిని కూడా చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ కొంత ఖర్చులు, అనవసరమైనటువంటి ఖర్చులు, కొంత మీ క్రమశిక్షణ లోపాలు, ఎందుకంటే ఆయన అష్టమంలో ఉన్నాడు. ఎంత ఉచ్చస్థానం అయినప్పటికీ కూడా అష్టమ గురువు కాబట్టి క్రమశిక్షణ విషయాల్లో లోపాలు, విద్యార్థులకి కొంత విద్యపరంగా కొంత ఇబ్బందులు, చదువుకునేటువంటి స్టూడెంట్స్ కూడా కొంత మీ యొక్క చదువు మీద మీ దృష్టి తగ్గడం, దానివల్ల కొంత మార్కులు విషయంలో మార్పులు రావడం, ఇవన్నీ ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ యొక్క ధనుస్సు రాశి వారు. సరే, యొక్క ధనుస్సు రాశికి చూసినట్టయితే ఇంకా విశేషంగా ఈ గురువు అష్టమ గురువు దృష్టి వ్యయం మీద మీ ద్వితీయ స్థానం మీద కూడా ఉంటుంది. ఆయనకి ద్వితీయ దృష్టి అంటే నీచ దృష్టి. అది ద్వితీయం అంటే ఇక్కడ ఆయనకి అంత యోగించడు. ఇక్కడ ఖర్చు, కుటుంబపరమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందులు, స్థాన చలనాలు అంటే స్థానాలు మారడం, ఉన్న స్థానం నుంచి ఇంకో స్థానాలకు వెళ్ళడం, ఆ వెళ్ళిన చోటకి కొత్త ప్రదేశాలకి కొంత మీరు అంతగా అక్కడ అటాచ్ అవ్వలేకపోవడం, ఆ కొత్త ప్రదేశాలతో మీరు కొంత ఇబ్బందులు పడ్డం, మీరే కాకుండా మీ కుటుంబపరమైనటువంటి వాళ్ళు కూడా ఇబ్బందులు, మీ కుటుంబం కూడా వాటి పరంగా ఇబ్బందులు పడ్డం, ఇవన్నీ ఇక్కడ మనం గమనించుకోవాలి ఈ ధనుసు రాశిలో. అట్లానే ధనుస్సు రాశికి కొంత విశేషం ఏంటి అంటే చతుర్థాన్ని చూస్తున్నాడు గురువు. మీ చతుర్థాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి కొంత మీ ఫ్యామిలీ పరంగా ఈ ఇబ్బందులు అనేవి కొంతకాలం బాగా ఉండడం, కొంతకాలం తగ్గడం, ఈ మార్పులు గమనించాలి మనం. ఇక్కడ విశేషంగా మీకు చతుర్థంలో కూడా శని ఉన్నాడు, అర్ధాష్టమ శని దోషం కూడా ఉంది. ఖచ్చితంగా ఇక్కడ కుటుంబపరమైనటువంటి విషయాల్లో చాలా మీరు సతమతం అవుతూ ఉంటారనమాట. అంటే కొన్ని సమయాల్లో బాగుంది అనుకుని కొన్ని సమయాల్లో ఇబ్బంది వచ్చేస్తుంది. ఇప్పుడే బాగుంది కదా అంతా అనుకున్నాను, ఇప్పుడే ఈ విషయం ఇట్లా ఇబ్బంది పడుతున్నాను ఏంట్రా అనేటువంటి ఆలోచనలు ఇక్కడ మీకు రావడం, ఇవన్నీ ఇక్కడ ధనుస్సు రాశి వారు బాగా గమనించాలి. అయితే కొంత మీ ధైర్యం, ఎంత కాదన్నా తృతీయంలో రాహు ఉన్నాడు కాబట్టి కొంత ధైర్యం, మీ ధైర్యమే మిమ్మల్ని కాపాడుతుంది. మీ తెగింపు కావచ్చు, ఇవే మిమ్మల్ని కొంత కాపాడుతూ ఉంటాయి ధనుస్సు రాశి వారికి. అట్లానే విదేశాల్లో ఉండేటువంటి వారికి కూడా కుటుంబ పరంగా వాళ్ళకు కూడా ఇబ్బంది. అంటే విదేశాల్లో తల్లిదండ్రులను వదిలి దీనికోసమా నేను వెళ్ళింది, ఇదేదో ఇండియాలోనే ఉంటే అయిపోను కదా, దీనికోసమా మా అమ్మని మా నాన్న వదులుకుంది అనేటువంటి మనస్తత్వం కలిగించేటువంటి అవకాశాలు కూడా విదేశాల్లో ఉండే వాళ్ళకు కూడా ఇక్కడ ఉన్నది. కాబట్టి ఎట్లా చూసినా ధనుస్సు రాశి వారికి అంత యోగంగా లేదు. అంత యోగ్యంగా ఈ యొక్క గురువు ఉచ్చస్థానం మీ రాశ్యాధిపతి, మీ లగ్నాధిపతి అనొచ్చు, రాశ్యాధిపతి అయినా అనొచ్చు. మీ రాశ్యాధిపతి అయినటువంటి గురువే అష్టమంలో ఉచ్చలో ఉండడం కూడా ఖచ్చితంగా సహజంగా వేరే రాశి వేరే ఏదైనా ఉంటే ఖచ్చితంగా యోగించాలి. కానీ ఇక్కడ ఆయన అష్టమంలో ఉండడం గురువు కాబట్టి ఇక్కడ అంత యోగించట్లేదు ధనుసు రాశి వారికి. కొంత జాగ్రత్త తీసుకోండి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా ఇక్కడ ఉండేటువంటి అవకాశాలు, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, మీ వృత్తిపరంగా, అట్లనే మీకున్నటువంటి టాలెంట్ కూడా గుర్తించలేరు ఎవరు కూడా, మీకు టాలెంట్ని గుర్తించరు ఎవరు కూడా. ఆ పరంగా కూడా కొంత మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. ఎందుకు ద్వితీయంలో కూడా నేరుగా ఆయన దృష్టి ఉంది కాబట్టి ద్వితీయం అంటే అది కొంత ప్రతిభకు సంబంధించినది కూడా చెప్పుకోవాలి. మరి అక్కడ కూడా ఇక్కడ ధనుస్సు రాశి వారికి మిస్ అయిపోతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇదంతా తాత్కాలికమైనటువంటి ఇబ్బందులే, గుర్తుపెట్టుకోండి. పెద్ద ఇబ్బందులు కాదు, చాలా తాత్కాలికమే. ఇప్పుడు ఉండేటువంటి ఇబ్బందులు ఇంతే ఉంటుంది జీవితం అనుకోవద్దు. ఏదైనా సమస్య ఉంది అంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి అద్భుతంగా మీకు విశేషంగా మీ యొక్క జీవితాన్ని మార్చుకునేటువంటి సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అట్లానే ధనుస్సు రాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంతేనండి. సెలవు, నమస్కారం. ఇప్పుడు మకర రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. నిజంగా మకర రాశి వారికి చెప్పాలంటే చక్కగా యోగిస్తున్నాడు గురువు. చక్కగా మీ యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. విశేషమైనటువంటి యోగాన్ని మీరు పొందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఎందుకు అంటే మీ రాశి నుంచి సప్తమంలో గురువు ఉండడం. సహజంగా మీ యొక్క రాశి అంటే మకర రాశి గురువుకి నీచ, దానికి సప్తమంలో కాబట్టి చక్కగా ఉచ్చలో ఉన్నాడు. మీ సప్తమాన్ని చూస్తున్నాడు. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా మీకు కొత్త వాళ్ళు పరిచయం అవుతారు. ఇక్కడ వాళ్ళతో మీరు బాగా
చక్కటి స్నేహభావంగా ఉండడం, ఇక్కడ ఆటోమేటిక్గా మీ డెవలప్మెంట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అట్లానే మీ పై అధికారులతో కూడా ఇక్కడ చక్కగా మీకు మంచి మిత్రత్వం కలుగుతుంది. ఆ పై అధికారులు మీకు కొంత సపోర్ట్ చేయడం, మీ శాలరీ ఇంక్రీజ్ అవ్వడం, మీ ధనాన్ని సంపాదించుకునేటువంటి దారులు పెరగడం, ఇవన్నీ గమనించవచ్చు ఇక్కడ మకర రాశి వారికి. అట్లనే మకర రాశి వారికి గురువు నేరుగా ఇక్కడ ఏకాదశాన్ని కూడా చూస్తున్నాడు. ఇక్కడ ఏకాదశాన్ని, ఇక్కడ తృతీయాన్ని కూడా చూస్తున్నాడు, మీ రాశిని కూడా చూస్తున్నాడు. ఏకాదశ స్థానంలో గురు దృష్టి విశేషంగా ఇక్కడ చెప్పుకున్నాను, చూసారు ఇందాక. అనుకోని సంఘటనలు, మార్పులు అవన్నీ మంచి దారి, మంచి పరమైనటువంటి మార్గాలే అవన్నీ కూడా. ఇక్కడ లాభాన్ని ఆయన ఏకాదశం అంటే శుభస్థానం, అది ఏకాదశం అంటే చక్కటి లాభస్థానం అనొచ్చు, శుభస్థానం అనొచ్చు. అటువంటి శుభస్థానం మీద గురుదృష్టి, శుభగ్రహం ఆయన ఉచ్చలో ఉన్నాడు. ఆయన ఎంతో ఇష్టమైనటువంటి హౌస్ అది. ఉచ్చస్థానం అంటే చాలా ఇష్టమైనటువంటి ఇల్లు అని. అటువంటి ఉచ్చలో గురువు ఉండడం ఇక్కడ విశేషంగా ఫలితం బాగుంది. అంతా మీకు ఇబ్బంది ఏమీ లేదు. విద్యార్థులకి ముఖ్యంగా చక్కటి విద్య, చక్కటి ఆరోగ్యము, చిన్నపిల్లలకి వాళ్ళు చక్కగా చదువులో రాణించడం, పై స్థాయి చదువుల కోసం విదేశాలకు వెళ్ళడం, విదేశాల్లో చక్కగా వారు అంటే భవిష్యత్తు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఈ రోజు నుంచే వాళ్ళ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడం, చక్కగా వారు విశేషంగా వారి యొక్క చదువు పరంగా ఏం చేస్తే నేను వృద్ధి చెందుతాను, అంటే ఏ సబ్జెక్ట్ తీసుకుంటే ఏం చదివితే నా డెవలప్మెంట్ ఉంటుంది అనేటువంటి ఆలోచన ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థులకి, మకర రాశి విద్యార్థులందరికీ కూడా ఉంటాయి. తల్లిదండ్రులు చాలా ఆనందపడతారు. మకర రాశి తల్లిదండ్రులు గత కొద్ది కాలంగా ఈ ఏలినాటి శని కావచ్చు, ఇంకో ఇబ్బంది కావచ్చు, వీటి పరంగా ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో వాటి ఇబ్బందుల నుంచి మీరు 100కి 200% మీరు బయటపడతారు. మీరే ఆశ్చర్యపోతారు. మొన్నటిదాకా గత నెలతో పోలిస్తే అంత బాలేదే, నాకు ఇప్పుడు ఇంత చక్కగా బాగుందే, నాకు చాలా మార్పు ఉందే అనేటువంటి మార్పుని మీరే గమనిస్తారు. అటువంటి మంచి విశేషమైనటువంటి మార్పులు ఇక్కడ మకర రాశి వారికి బ్రహ్మాండంగా ఉన్నాయి అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు. అట్లనే విశేషంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది, గురువు వీరికి సప్తమంలో ఉండడం, వివాహ ప్రయత్నం చేసేటువంటి వారికి విశేషమైనటువంటి చక్కటి, వారు ఏదైతే ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నారో విశేషంగా వారికి వివాహం అవ్వడం, అట్లనే సంతాన ప్రయత్నం చేసేటువంటి దంపతులకి, లేదు దాంపత్య జీవితంలో కొంత ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వారికి కూడా ఇక్కడ చక్కటి మార్పులు కనిపిస్తున్నాయి. విశేషమైనటువంటి మార్పులు ఇక్కడ బాగా ఉన్నాయి మకర రాశి వారికి. మీరు ఈ యొక్క జూన్ 1వ తారీఖు నుంచి ఆగస్టు 31వ తారీఖు దాకా మీరు పట్టిందల్లా బంగారమే అనడంలో ఎటువంటి సందేహము లేదు. చక్కగా మీకు సపోర్ట్ ఉంటుంది నలుగురితో, చక్కగా నలుగురు సపోర్టుతో మీరు మీ చేస్తున్న వృత్తిలో చక్కగా రాణిస్తారు. ఎటువంటి ఇబ్బంది లేదు. భగవంతుని నమ్ముకోండి, అన్నీ ఆయనే చూసుకుంటాడు. కాబట్టి మకర రాశి వారికి ఏదన్నా ఇబ్బంది ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు విశేషంగా చక్కటి ఫలితాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లనే మకర రాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంతేనండి. సెలవు, నమస్కారం. ఇప్పుడు కుంభరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ కుంభరాశి వారికి చూస్తే సహజంగా మీకు లగ్నంలో రాహు సంచారం జరుగుతుంది, ద్వితీయంలో శని సంచారం. ఇప్పుడు గురువుని చూసినట్టయితే మొన్నదాకా పంచమంలో ఉన్నటువంటి గురువు ఇప్పుడు షష్ఠంలోకి, అంటే ఆరో స్థానంలోకి గురు సంచారం జరుగుతుంది. సహజంగా పంచమంలో గురువు విశేషంగా యోగిస్తాడు. పంచమంలో ఉండడం, నేరుగా మీ రాశి మీద ఆయన దృష్టి ఉండడం, విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం, చక్కగా మీకు ధనాన్ని ఇవ్వడం, వృద్ధిని ఇవ్వడం, సంతానాన్ని ఇవ్వడం, ఇవన్నీ జరుగుతాయి. అయితే ఇక్కడ గురువు 6వ స్థానంలోకి మారిపోతున్నాడు కదా, మరి 6లో గురువు యోగిస్తాడా అంటే యోగించడు. 6వ స్థానంలో గురువు ఎప్పటికీ యోగించడు. కానీ 6వ స్థానంలో గురువు ఉచ్చలో ఉన్నాడు ఇక్కడ, మరి యోగించడా? ఖచ్చితంగా యోగిస్తాడు. శత్రు బాధ, శత్రువుల నుంచి మీకు కొంత ఇబ్బందులు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఇవన్నీ ఉంటాయి. కానీ వాటిని ఎలా మీరు అధిగమించి ముందుకు వెళ్ళాలి, శత్రువు ఇబ్బంది పెడుతున్నాడు, వాడిని మనం ఎలా వాడి తలదన్ని ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు కూడా ఖచ్చితంగా ఇక్కడ వచ్చేస్తాయి. గురువు యొక్క అనుగ్రహం ఎట్లా ఉంటుంది అంటే చాలా నిదానంగా, అంటే చాలా హాయిగా, చాలా ప్రశాంతంగా గురువు అనుగ్రహం ఉంటుంది. కానీ ఇక్కడ 6వ స్థానంలో, అంటే 6 అంటే శత్రువు, రుణము, రోగము ఇవన్నీ కదా, మరి వీటిలో గురువు ఉంటే ఇక్కడ ఏమవుతుందంటే చాలా ప్రశాంతంగా ఉండేవాడు ఒక్కసారిగా
కోపగించుకొని ఉగ్రంగా ఉంటే ఎట్లా ఉంటాడు? చాలా ప్రశాంతంగా ఉండేవాడు ప్రశాంతంగా ఉండడమే మంచిది. అటువంటి వాడి కోపం వస్తే అటువంటి స్థానంలో గురువు ఇక్కడ ఉంటున్నాడు. అంటే చాలా ప్రశాంతంగా ఉండేటువంటి గురువు 6వ స్థానంలో ఉండడం, ఉచ్చలో ఉండడం అది కూడా. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మీకు శత్రుబాధ, రోగబాధ, రుణబాధ ఇవన్నీ ఉంటాయి. కానీ వీటిని ఎట్లా అధిగమించుకొని ముందుకు వెళ్ళాలి, వీటిని ఎట్లా నేను ముందుకు సాగించుకోవాలి జీవితాన్ని అనేటువంటి ఆలోచన ఇక్కడ గురువు బాగా ఇస్తాడు. అటువంటి విషయాల్లో గురువు అనుగ్రహం బాగుంది. అట్లానే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా ఇక్కడ ఖచ్చితంగా ఉంటాయి. 6వ స్థానంలో గురువు అంత యోగించడు కాబట్టి 6వ స్థానంలో గురువు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. కానీ ఏ మందు వేసుకుంటే, లేదు ఏ హాస్పిటల్కి వెళ్తే, ఏ డాక్టర్ని కలిస్తే నాకున్న రోగం తగ్గిపోతుంది, ఏం చేస్తే నాకున్న రోగం తగ్గిపోతుంది అనేటువంటి ఆలోచన కూడా గురువు వేస్తాడు. అటు ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి, ఆ రోగానికి తగ్గట్టుగా విముక్తి పొందేటువంటి మార్గాలు కూడా మీకే తెలుసు, మీకు ఉంటాయి ఖచ్చితంగా. అటువంటి మార్గాలు కూడా ఇక్కడ ఉంటాయి అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు. అట్లానే గురువు మీకు ఇక్కడ 6వ స్థానంలో ఉండడం, ఆయన నేరుగా మీ యొక్క దశమాన్ని చూడడం. అంటే ఇక్కడ చూడండి, 6లో ఒక శాంతమూర్తి, చాలా శాంతంగా ఉండేటువంటి గ్రహం 6వ స్థానంలో ఉగ్రంగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడు, నేరుగా మీ యొక్క దశమాన్ని వృత్తిని చూస్తున్నాడు. అంటే ఫోకస్ ఇక్కడ మీ యొక్క వృత్తిపరంగా ఇక్కడ మీరు బాగా శ్రద్ధని పెట్టడం. ఎట్లాగైనా సరే మనం ఇంకా డెవలప్ అవ్వాల్సిందే, నేను చేస్తున్న ఉద్యోగంలో నేను డెవలప్ అవ్వాల్సిందే, లేదు నేను చేస్తున్న వ్యాపారంలో నేను డెవలప్ అవ్వాల్సిందే అనేటువంటి గట్టి పట్టుదలని కూడా ఇక్కడ కుంభరాశి వారికి వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అట్లనే కుంభరాశి వారికి ఆరోగ్యపరమైన విషయాలు జాగ్రత్త, శత్రుపరంగా జాగ్రత్తగా ఉండండి. అట్లానే ఇక్కడ వీరికి ప్రస్తుతం ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది. ఏలినాటి శని మీకు 3వ దశలో ఉన్నాడు. మీ రాశిని వదిలిపెట్టి వెళ్తూ ఉన్నాడు. ఇంకా కొంతకాలం పడుతుంది. ఈ ఏలినాటి శని ప్రభావం నుంచి ఇక్కడ గురువు ఉచ్చస్థానం కొంత విముక్తిని అయితే కలిగించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అట్లనే ఇక్కడ నేరుగా మీ యొక్క ద్వితీయాన్ని కూడా చూస్తున్నాడు. ఇక్కడ గురువు మీ యొక్క ద్వితీయాన్ని కూడా చూస్తున్నాడు. అంటే ద్వితీయం అంటే ధనము, కుటుంబము, ఇవన్నీ. కుటుంబంలో చక్కగా మీరు ఏదన్నా ఫంక్షన్స్ కావచ్చు, చక్కటి శుభకార్యాలు, శుభ కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కుటుంబంలో. అట్లానే కుటుంబంలో మీకు చక్కటి వృద్ధి, కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. ఇంకా విశేషంగా ద్వితీయము అంటే ఏమిటి? వాక్స్థానము. ద్వితీయము అంటే ఏంటి? ధనస్థానము. ఇక్కడ వృత్తి మీద ఆయన దృష్టి, ద్వితీయంలో ఉన్నటువంటి ధనస్థానంలో ఆయన దృష్టి, వాక్స్థానంలో ఆయన దృష్టి. అంటే మీ మాటల ద్వారా అవతల వారిని ఆకర్షించుకొని దాని పరంగా మీరు ధనాన్ని సంపాదించుకునేటువంటి అవకాశాలు కూడా ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి. టీచర్ ఉద్యోగస్తులు కావచ్చు, పురోహిత ఉద్యోగస్తులు కావచ్చు, బ్యాంక్ మేనేజర్లు కావచ్చు, లోన్స్ ఇచ్చేటువంటి ఉద్యోగంగా వీళ్ళందరికీ కూడా మాట పరంగా వీరి యొక్క ఉద్యోగం అనేది వీళ్ళు మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇటువంటి వృత్తుల్లో ఉండేటువంటి వారికి విశేషంగా ఈ ఫలితాలు బాగా ఉంటాయి. అయితే ఇక్కడ కొంత ఇబ్బంది ఏంటండి అంటే మీ వ్యయాన్ని చూస్తున్నాడు గురు, కొంత ఖర్చు. అది ఆరోగ్యపరంగా కావచ్చు, ఇంకో పరంగా కావచ్చు, కొంత ఖర్చు అయితే ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ ఖర్చులు మీరు కొంత అదుపు చేసుకోగలిగితే ఇక్కడ విశేషంగా అన్ని విధాలుగా కుంభరాశి వారికి కూడా బాగుంది అని చెప్పుకోవచ్చు. విశేషంగా బాగుంది అని చెప్పుకోవడం కంటే చక్కగా మీకు గతంతో పోలిస్తే ఇప్పుడు ఇంకా బెటర్గా ఉంది. విశేషమైనటువంటి ఫలితాలు ఇక్కడ బాగున్నాయి. బాగున్న రాసుల్లో తీసుకుంటే మీ రాశి కూడా ఒక రాశి అందులో చేర్చచ్చు అనేటువంటి రాశి కుంభరాశి. చాలా రాసులు అద్భుతంగా ఉన్నాయి, కొన్ని రాసులకి మధ్యస్థంగా ఉన్నాయి, కొన్ని రాసులకి బాలేదు అని చెప్పుకోవచ్చు. అట్లానే బాగుంది అనేటువంటి రాసుల్లో మీ రాశిని తీసుకొచ్చి మొట్టమొదటి స్థానంలో పెట్టచ్చు. అంత విశేషంగా ఈ కుంభరాశి వారికి ఉంది. ఇక్కడ మీరు కొంత ఆధ్యాత్మికంగా మీలో ఒక పట్టుదల కూడా వస్తుంది. చేయాలి, ఒక పని అనుకున్నామంటే చేయాలి అనేటువంటి ఆలోచనలు పెరుగుతాయి. మరి ఇంత పట్టుదల, ఇంత అనుకున్న పని సాధించాలి అనుకున్న వారి ప్రతి వాడికి శత్రువు అనేవాడు సహజంగా ఉంటాడు. అటువంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. మిమ్మల్ని ఏదైనా మంచి మార్గం కావచ్చు, మీ వృత్తిని ముందు డెవలప్ చేసుకోవాలి అనుకుంటే దాన్ని చూసి బాధపడేవాడు ఉంటాడు, మిమ్మల్ని డౌన్ చేయాలనుకునే వాళ్ళు ఉంటారు, మీ మీద ఏడ్చే వాళ్ళు సహజంగా ఉంటూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ పట్టించుకోకుండా కేవలం మీ వృత్తి మీద మాత్రమే మీరు ఫోకస్ చేయండి. వాటి పరంగా మీరు డెవలప్ అవ్వండి. ఏదైనా సందేహము ఉంది అనిపిస్తే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు విశేషంగా ఫలితాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే కుంభరాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం. ఇప్పుడు మీనరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. మీనరాశి వారికి చూసినట్టయితే ఇక్కడ
మీనరాశి వారికి ఏలినాటి శని, లగ్నంలో శని సంచారం, కొంత మానసిక ఒత్తిడి, మానసికమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ సహజంగా ఉంటాయి. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏమిటండి అంటే మీ లగ్నాధిపతి అంటే మీ రాస్యాధిపతి అయినటువంటి గురువు పంచమంలో ఉచ్చ స్థానంలో నేరుగా మీ రాశినే దృష్టి ఉండడం, గురు దృష్టి అనేది ఎంత విశేషము, మరి ఎంత యోగము. ఈ ఏలినాటి శని, ఈ ఇబ్బందుల నుంచి మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి, ఏలినాటి శని మమ్మల్ని ఇబ్బంది పెట్టి, ఇటువంటివన్నీ మాటలన్నీ తీసి పక్కన పెట్టేసేయండి. మీ గురువు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. అసలు ఏలినాటి శని ప్రభావం అనే విషయాన్ని మీరు మర్చిపోండి. ఈ జూన్ 1వ తారీఖు నుంచి ఆగస్టు 31వ తారీఖు దాకా ఏలినాటి శని అనే మాట తీసేయండి, పక్కన పెట్టేసేయండి. అంటే ఏలినాటి శని అంటే మాకు ఆ పని కావట్లేదు, మాకు ఏలినాటి శని, ఇవన్నీ తీసేసేయండి, పక్కన పెట్టేసేయండి ఈ మాటలన్నీ కూడా. మీకు విశేషంగా గురువు అనుగ్రహం ఉంది కాబట్టి చక్కగా మీరు కొత్త పనులు చేయండి, కొత్త పనుల మీద ఆసక్తి పెట్టండి. వ్యాపార వృద్ధి, ధన వృద్ధి, ఉద్యోగ వృద్ధి, మీరు చేస్తున్నటువంటి వృత్తిపరమైనటువంటి విషయాల్లో చక్కటి డెవలప్మెంట్, మంచి పేరు కూడా మీరు సంపాదించుకుంటారు. అంటే గతంతో ఏలినాటి శనిలో మీరు పడిన కష్టానికి, ఆ కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం ఇక్కడ గురువు ఇస్తున్నాడు అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి కష్టం ఎక్కడికి పోదు, మనకు పడిన కష్టం మన దగ్గరే ఉంటుంది, ఏదో ఒక సమయంలో వస్తుంది అనేటువంటి మాటకు ఇదే ఉదాహరణ. ఏలినాటి శనిలో మీరు పడిన కష్టానికి, ఏలినాటి శనిలో మీకున్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏమన్నా, మానసిక ఏమన్నా కానీ ఆ ఇబ్బందులన్నిటి నుంచి కూడా ఇక్కడ గురువు మిమ్మల్ని బయటపట్టి చక్కగా మిమ్మల్ని ఒక ఒడ్డుకి లాగేస్తున్నాడు అని చెప్పడంలో మీనరాశి వారికి ఎటువంటి సందేహము లేదు. అట్లనే విశేషంగా సంతాన ప్రయత్నం చేసేటువంటి వారికి చక్కటి సంతానము ఇక్కడ విశేషంగా బాగుంది. చక్కగా మీరు చక్కగా వివాహ ప్రయత్నం చేసే వారికి వివాహం అయ్యేటువంటి అవకాశాలు, గృహ నిర్మాణము, స్థానాలు మారేటువంటి వారికి శుభమైనటువంటి స్థానచలనం ఇక్కడ అన్ని పరంగా విశేషంగా బాగుంది. సరే, ఇంకా విశేషంగా చూస్తున్నట్టయితే ఇక్కడ గురువు మీకు లాభం మీద, అంటే మీ యొక్క ఏకాదశ స్థానం మీద, లాభస్థానం అని చెప్పుకోవచ్చు దాన్ని, ఏకాదశం మీద ఇక్కడ గురు దృష్టి, అది శుభైకాదశ స్థానము అంటారు. శుభకరమైనటువంటిది ఏకాదశ స్థానము. అటువంటి మీద శుభకరమైనటువంటి గురువు ఉచ్చలో ఉండి కూడా మీ యొక్క ఏకాదశాన్ని చూడడం అంటే ఇది ఎంత విశేషము. ఈ సమయాన్ని మీరు ఎంత సద్వినియోగం చేసుకోవాలి, ఈ సమయాన్ని మీరు ఎంత ఉపయోగించుకుంటే అంత విశేషమైనటువంటి ఫలితం మీకు వస్తుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. అట్లానే మీకు ఇక్కడ 9వ స్థానం మీద కూడా గురు దృష్టి ఉండడం, మరి 9 అంటేనే భాగ్యస్థానము, మరి భాగ్యం మీద కూడా గురు దృష్టి ఉంది అంటే ఇక్కడ మీకు ఇంకా విశేషంగా 9వ స్థానం మీద కూడా గురు దృష్టి ఉండడం అంటే నవమంలో అది భాగ్యస్థానం అంటారు, అది శుభస్థానమే. అటువంటి స్థానం మీద గురు దృష్టి ఉండడం ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు. ఈ సమయంలో మీనరాశి వారు మీరు ఏదైతే గతంలో చేయాలి అనుకున్న ఏ పనైనా సరే చేసేయండి, చేయగలరు. అటువంటి శక్తిని మీకు ఇక్కడ గురువు ఇస్తున్నాడు అనడంలో ఎటువంటి సందేహము లేదు. మీనరాశి వారికి చక్కగా అద్భుతంగా ఉంది. బాగున్న రాశుల్లో చక్కగా మీనరాశి వారు కూడా మీరు మొదటి స్థానంలోనే ఉంటారు. విశేషమైనటువంటి గురు అనుగ్రహం బాగుంది. విశేషంగా మీకు చక్కగా అన్ని విధాలుగా ఇక్కడ ప్రత్యేకంగా బాగుంది. ఎటువంటి ఆలోచనలు లేదు. ఏలినాటి శని ఇవన్నీ తీసేయండి, మైండ్లోంచి తీసేయండి. మీరు అనుకున్న పని చేయాలి అనేటువంటి దృఢమైన సంకల్పం పెట్టుకోండి. మీకు చక్కటి వృద్ధి కలుగుతుంది. ఇంకా విశేషంగా చదువుకునేటువంటి విద్యార్థులకి ఇంకా విశేషంగా బాగుంది. విద్యపరమైనటువంటి విషయాల్లో చక్కటి డెవలప్మెంట్ కనిపిస్తుంది. మీరు చదువుకున్న విద్యకు తగ్గ మీకు రెస్పెక్ట్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మీకు చక్కటి పేరు కావచ్చు, ఇవన్నీ లభిస్తాయి మీనరాశి వారికి ఈ సమయంలో. జూన్ 1వ తారీఖు నుంచి ఆగస్టు 31వ తారీఖు దాకా మీరు ఏది అనుకుంటున్నారో అవన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. నెరవేరేటువంటి మార్గాలు మీకు కూడా తెలుసు. అటువంటి మార్గాలను ఎంచుకోండి. శుభకరమైనటువంటి సమయాల్లో మీరు చక్కగా దైవారాధన చేయండి. ఆ ఆరాధన చేస్తే చక్కగా విశేషమైనటువంటి ఫలితాలు ఇక్కడ మీరు పొందే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి మీనరాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియో ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. అట్లనే మీనరాశి వారు ఏదైనా సందేహము ఉంటే కింద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి విశేషంగా మీకు ఇంకా చక్కటి ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో ఇంతేనండి. సెలవు, నమస్కారం.